శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాదండి, విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ని చూస్తూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి శ్రేయోభిలాషులందరికీ శ్రేయోభిలాష అంటారు సరా, అంటే నన్నంటే ఇష్టపడే వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. అంటే చాలామంది మీకు ఫోన్ చేస్తుంటారు, నా శ్రేయస్సు కోరి మీరు చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా మనం ఆది ఆస్ట్రాలజీ తరపున శుభముహూర్తాలు, ఆస్ట్రాలజీ తరపున జాతకాలు చెప్పడం, అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. జాతకాలు చెప్తుంటాను. ముఖ్యంగా ఫారినర్స్ ఎక్కువ చెప్తుంటాం మనం. సరే, అది పక్కన పెడదాం. ఏదేమైనా నా పేరు వాడరేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ అండి. సిఏ అలాగో సిఎంఏ కూడా అంతే, ఐసీడబ్ల్యూ అనే వారి దొరకు. అంతేకాకుండా ఎంఏ ఆస్ట్రాలజీ, అది 2000 ఇయర్లో స్టార్టింగ్లో చేశాను అనుకోండి. ఆల్మోస్ట్ 35 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ప్రొఫెషనల్గానే కాస్ట్ అకౌంటెంట్ కాబట్టి సింగరేణి కాలేజ్లో ఆ కాలరీస్లోనే సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా నేను రిటైర్ అయ్యాను. అది పక్కన పెడితే మీరు నాకు ఫోన్ చేయాలనుకుంటే 7075389589 7075389589. అంతే కదండి. ఇప్పుడు మనం జూలై నెలలో 1వ తారీఖు నుంచి 15th వరకు 15 రోజుల పాటు గ్రహాలు ఇచ్చే ప్రభావము ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మిథున రాశి వారు ఈ వారం 15 రోజులు కూడా చాలా స్పీడ్గా, తెలివిగా, అదృష్టవంతులుగా, జ్ఞాన సంపవార్జులుగా బాగా ఉంటారండి. మీరు రవి ఉండడం వల్ల స్పీడ్నెస్ ఎక్కువ ఉంటుంది, బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది, తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, జ్ఞానం బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకనే కదండి మీరు చాలామంది మ్యాథమెటిషియన్స్, ఇంగ్లీష్ ప్రొఫెసర్స్, అలాగే కొంతమందికి ఏమో మీ దాంట్లో సైంటిస్టులు, వాళ్ళు మ్యాథమెటిషియన్స్, అలాగే మీ దాంట్లో సినిమా యాక్టర్లు ఎంతమంది లేరండి. అంటే మీరంతా కూడా జ్ఞాన సంపద, బుద్ధిబలం ఎక్కువ ఉంటుంది. అంటే మీరు బయటికి కనపడరు కానీ చాలా తెలివైన వారు. పైగా మీరు రాశ్యాధిపతి ద్వితీయ భావంలో ఫైనాన్షియల్ పొజిషన్లో బ్రహ్మాండంగా ఉన్నాడండి. ఆ స్థితిలో బాగున్నాడండి. అంటే కర్కాటక రాశిలో బుధుడు అంత ఫలితాలు ఇవ్వకపోయినా కష్టపడి సంపాదించిన డబ్బులు మీకు దక్కి తీరుతాయి. ద్వితీయ భావంలో బుధుడు ఉన్నాడంటే కదండి, బాగా మాట్లాడడము, పాటలు పాడడము, నృత్యం రావడము ఇవన్నీ ఇస్తాడు కదా. మీ జాతకంలో కూడా ఉంది. కాబట్టి మీలో ఎవరు చాలామంది నృత్య కళాకారులు ఉన్నారండి సినిమా రంగంలో. వాళ్ళకి డ్యాన్స్ చేసే వాళ్ళకి నృత్య కళాకారులని, అలాగే బాగా పాటలు పాడే వాళ్ళకి సినిమా అవకాశాలు వస్తాయండి. యాంకరింగ్ వృత్తిలో వాళ్ళకి బాగుంటుంది, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది, కుటుంబంలో వృద్ధి ఉంటుంది. ఇప్పుడు ఈ 15 రోజులు కూడా ఊరికే మాట్లాడుతూనే ఉంటారు బ్రహ్మాండంగా. అది జ్ఞాన సంపద ఎక్కువ ఉంది మీకు. అలాగే ఎక్కువ ప్రయాణాలు చేస్తారండి మీరు. తరచూ ప్రయాణాలు చేసేయడము. బహుశా మీ తమ్ముళ్ళని కలవడానికి అవకాశం ఉందండి. బహుశా మీ తమ్ముళ్ళకి కూడా మీరు ఒక వాహనం కొనుక్కుంటారు, చిన్నపాటి వాహనము లేదా కారు మీకు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. ఆభరణ యోగం కూడా ఉంది. అలాగే మీకు తెలివితేటలు బాగా ఉన్నాయి కాబట్టి బాగా అభివృద్ధికరంగా తెలివితేటలు ఏంటంటే జ్ఞాన సంపద. అలాగే మీరు చేసుకుంటే మీరు కొంతమంది ఉన్నారు, న్యూస్ గ్యాదరింగ్ అంటారు, అంటే నాలెడ్జ్ సంపాదన అంటారు సార్. ఆ నాలెడ్జ్ని బాగా డెవలప్ చేసుకోవడం అంటారు, అది చాలా ఎక్కువ ఉంది. ఏదైనా మీ చదువు విషయంలో మాత్రం చాలా ఇబ్బంది పడతారండి మీరు. అంత అద్భుతంగా ఏం లేదు. మీ తల్లిగారికి కూడా ఆరోగ్య పరిస్థితి కూడా కొద్దిగా చిన్న ఇబ్బంది కలుగుతుంది. కాకపోతే అంటే ఆవిడికి బాగా జాతక ప్రకారం బాగుండొచ్చు. ఏదైనా మీరంటే సంగీతంలో ఉన్న వాళ్ళకి మాత్రం అంత అద్భుతమైన ఫలితాలు ఏం రావు. అలాగే చదువులో కూడా మీరు ఆటంకాలు పడడానికి అవకాశాలు ఎక్కువగా జాగ్రత్తగా చదవాల్సిందే. కానీ మీకు సత్సంతాన యోగ్యము, పురుష సంతానము, అబ్బాయి పడడానికి అవకాశాలు మీ జాతకంలో ఉంది. మీ జాతకాలు అంటే ఈ గురు ప్రభావం వల్ల. అలాగే మీరు సాహిత్య రంగంలో, కళా రంగంలో ఉంటే మంచి అభివృద్ధి ఉంటుందండి. బాగా డెవలప్ అవుతారు మీరు. అలాగే రచయితలుగా, కవులుగా ధన సంపాదన ఉంటుంది. అలాగే ప్రొఫెషనల్ కాదండి, మీరు జనరల్గా మీలో కొంతమందికి స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ అనుకుంటాం కదా మనం. వాటిలో కూడా మీకు ధన సంపాదన ఉండడానికి మీ ఎక్స్పీరియన్స్డ్ రీచా ఆధారపడి ఉంటుంది. కానీ నేను చెప్పడం ఏంటంటే అసలు వాటి జోలికి నేను వెళ్ళను, మీరు వెళ్ళొద్దని చెప్తుంటాను నేనైతే. కానీ అది మీ ఇష్టం, అది పక్క పెడతారండి. ఏదేమైనా మీరు బాగా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడము, భూములు కొనుక్కోవడము, వాహనాలు కొనుక్కోవడము, మీకు శత్రువు అనేవాడు ఎదురుపడితే వాడు కూడా మిత్రుడైపోవడానికి అవకాశం ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. కుజుడు వెరీ స్ట్రాంగ్గా ఆరోభావం చూసుకుంటాడండి. ధైర్యం,
బాగా ధైర్యంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు, వివాహ వేడుకలు మీ ఇంట్లో జరగడానికి అవకాశం ఉంది. అంతేకాదండి, భార్యాభర్త ఎంతకాలం దూరంగా ఉన్నా వాళ్ళకి భగవంతుడి దేవల్ల వాళ్ళు మీ మనసులు మారి బహుశా కలవడానికి అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయి. అంతేకాదండి, కళత్ర స్థానం అని, విజయస్థానం అని, వ్యాపార స్థానం అని, సప్తమభావం అలా అనేక రకాలుగా చెప్పుకుంటాం కదా. మీరు వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. రాహు, భాగ్యంలో ఉన్న రాహు నిజంగా భాగ్యంలో మంచివాడు కాదండి, చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తూనే ఉంటాడు. కానీ ఒక అదృష్టం ఏంటంటే కుజుడి యొక్క దృష్టి, అది కుజుడు మారిపోతూ ఉంటాడు అనుకోండి, గురు ప్రభావం యొక్క గురుడి యొక్క దృష్టి భాగ్యస్థానం మీద ఉండడం వలన మీ నాన్నగారు సేఫ్. మీ నాన్నగారికి ఫాదర్కి ఎక్కువ ఆయుర్దాయము, ఎక్కువ కాలం ఉండడము. మీ మదర్ గారికి ఏమో చిన్న చిన్న మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. మీ నాన్నగారికి ఏమో రొబస్ట్ హెల్త్ ఉంటుంది, బ్రహ్మాండంగా ఆయన జాతి ప్రకారం ఆధారపడి ఉంటుంది. కానీ మనం ఇలా చెప్పుకుంటాం కాబట్టి బాగా ఉంటుందండి. అలాగే భాగ్యస్థానం బాగుందంటే ఫ్లైట్లు ఎక్కి తిరుగుతారు. ఫ్లైట్లు తిరగడము, బాహువులు ఎక్కి తిరుగుతారంట కదా. భాగ్యస్థానం అంటే వాయుతత్వ రాశి కదా, ఫ్లైట్లో గాలిలో తిరుగుతూ ఉంటారు ఫ్లైట్లు. రాహు కాబట్టి. అలాగే విమాన సంస్థలు పనిచేసే వాళ్ళకి, విమాన సంస్థల్లో ఉన్నటువంటి బిజినెస్లు ఉంటుంది సరే, ఎయిర్ ఫోర్స్ అకాడమీ అది అంటే మనం మన వ్యాపారం బాగా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటాయి రాహు ప్రభావం వలన. పైగా పొలిటికల్ రంగంలో కూడా పదవులు వస్తాయి మీకు. రాహు కదండి, జనరల్గా ఎక్కువగా జనాలతో మమైకమైపోవడము, కలిసిపోవడము, ప్రజాసేవ, ప్రజాదరణ, అలాగే మీరు ఎక్కువగా ప్రజల్లో చర్య ఎలా ఉంటాడో రాహు కూడా అంతే, అలా మీకు ఉందండి. అంతేకాకుండా నిజంగా మీరు విదేశాలకి చదువు కోసం వెళ్తారు, సినిమా రంగంలో మీకు బాగా డెవలప్ అయ్యి షూటింగ్లు రీచ్ అవ్వచ్చు. మీ బిజినెస్ పనులు, ఎందుకంటే శరీర రాహు కారకత్వంలోని బిజినెస్లు మీరు బాగా ఉన్నాయి, అవి చేస్తారు. అంతేకాకుండా మీరు తీర్థయాత్రలు చేయడానికి మాత్రం ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. బహుశా మీరు తీర్థయాత్రలు కాశీక్షేత్ర దర్శనం చేసుకుంటారు. 10th హౌస్లో సంకట శని, 10th హౌస్లో కేంద్రంలో కనుక శని ఉంటే, అందులో 10th హౌస్లో ఉంటే సంకట శని అంటామండి. అంటే అనేకమైన సంకటాలు కలిగించేవాడు కాబట్టి, బాధలు కలిగించేవాడు కాబట్టి సంకట శని అని చెప్తాం. పైగా ఆయన వక్రగతిలో ఉన్నాడు అంటే మరింత బాధలు మీకు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ముఖ్యంగా శనీశ్వరుడు 13వ తారీఖు నుంచి అలా రిట్రగ్రేషన్ వక్రగతిలో నవంబర్ వరకు ఉంటాడు. అంటే మీరు ప్రొఫెషనల్గా కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుందండి. అంటే మీరు ప్రొఫెషనల్గా అంటే మీ వృత్తిపరంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న, లేకపోతేనేమో మీరు కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ అంటారు సరే అక్కడ ఉన్న, రాజకీయ రంగంలో కూడా ఉన్న కొద్దిగా ఇబ్బంది పడతారు అని మనం సాధారణంగా అన్నీ చెప్పుకుంటాం. కానీ కూడా అదృష్టం ఉంది మీకు. ఏంటి ఏం లేదండి, 9th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు. అష్టమాధిపతి ఎలా అయ్యాడో శనీశ్వరుడు 9th హౌస్ భాగ్యాధిపతి కూడా అయ్యాడు. ఆయన అయ్యి దశమంలో కేంద్రంలో ఉన్నాడు. అంటే పాపులకి 9th హౌస్ లార్డ్షిప్ వచ్చి కేంద్రంలో ఉంటే శుభాలే చేస్తారు. పైగా వక్రగతిలో ఉంటే మరింత శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయని అది కూడా చెప్పుకోవచ్చు కదా మనం. నాణ్యానికి రెండో వైపు ఎలా ఉందో అలాగా ఖచ్చితంగా ఉంటుంది. అంటే రాజకీయ రంగంలో పదవులు రావడము, మీకు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాల్లో ఉండడము, అలాగే రాజకీయ రంగంలో కొంతమందికి ప్రజాసేవ, ప్రజాదరణ బాగుండడము, అలాగే మీరు కొంతమంది కోల్ రంగంలో కానీ, అయితే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ అంటే సాఫ్ట్వేర్ రంగ పరిశ్రమలు అంటాం కదా వాళ్ళకి, అలాగే సిమెంట్ పరిశ్రమలు, ఫార్మా రంగాలు, ఇలా శని కారకత్వంలో ఉండే ఉద్యోగాలు కూడా మరి బాగా ఉండడానికి అవకాశాలు ఉండొచ్చుగా, ఉండాలిగా, ఉంటాయి కూడా. బైబిల్ సంవత్సరం లేదండి. శనీశ్వరుని పూజించండి. సంకట అంటే కంటక శని అనుకున్నాం కాబట్టి ఆ శనీశ్వరుడు తైలాభిషేకం చేసుకుందాము, ఆంజనేయ స్వామి పూజిద్దాము, మనకేంగా భయమేలా. అలాగే శుక్రుడు 12 భావంలో ఉన్నాడు, మంచివాడు కాదా? మంచివాడే ఉండవు. 12th హౌస్ లార్డ్ 12th హౌస్లో అంటే విమల యోగాన్ని ఇచ్చి తీరుతాడు. విమల యోగం అంటే ఏంటంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, దైవ దర్శనాలు చేసుకోవడము, అన్ని శుభాలు జరగడము, మంచి మంచి వాటికి ధన ఖర్చు చేయడము, అలాగే గుడులు, గోపురాలు, ధ్వజస్తంభాలకి డబ్బులు వెచ్చించడము, చెరువులు, బావులు తవ్వించడానికి కూడా మీరు ఇవ్వడము. ఒక చదివాను, చోట చదివాను, మీకు చాలాసార్లు చెప్పా కూడా. ఎక్కడైతే చెరువులు, బావులు తవ్విస్తారో, అదే తవ్వించే వాళ్ళకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తారో, అదే మీరే ఏం చేయకపోయినా దాంట్లో కనీసం సహాయం చేస్తారో వాళ్ళకి, వాళ్ళ వంశం మొత్తాన్ని కూడా వాళ్ళు స్వర్గలోకానికి, మంచి మంచి లోకాలకి వెళ్తారని చెప్పి కూడా యమధర్మరాజు చెప్పినట్టుగా నేను ఒక బుక్లో చదివానండి. సండే ఎడిక్షన్లో చదివాను. అది ఇప్పుడు ఉండాలి నా దగ్గర. అది నాకు ఎందుకంటే ఉపయోగపడుతుందని చెప్పి నేను దాచాను అక్కడ. సరే, అది కరెక్ట్గా నేను చెప్పింది కరెక్ట్. మరి వాళ్ళు ప్రింటింగ్ చేశారు ఎలా తెలియదు, కానీ నిజంగా ఇది జరిగింది. సో ఈ విధంగా శుక్రుడు మంచి వస్త్రాలు ఇవ్వడం మంచి యోగవంతంగా ఉంటుందండి. ఏదైనా రాహుకేతు మధ్యలో ప్లానెట్స్ ఉండిపోయాయి కాబట్టి అమ్మవారి పూజ చేసుకోండి. నిత్య సంతోషి అమ్మవారిని పూజించండి. ఎప్పుడు సంతోషంగా మీరు ఉంటారు.
ప్రొఫెషనల్గా అంటే ఉద్యోగపరంగా వెనకపడరు, ఉద్యోగాలు వచ్చి తీరుతాయి, మీ వెనక పడతారు వాళ్ళు, ఉద్యోగం తీసుకోరా బాబు అని. అలా ఉంటుంది. సరే, ఏదైనా మీకు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 12 రాసుల వారికి చెప్పదగ్గ సూచన అయితే రెమెడీసు అనుకుంటాం కదండి. మన రెమెడీస్ ఎలా ఉంటాయి, ఏం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అనుకుంటాం కదా. అవి ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది అని మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా మీనరాశి నుంచి మేషరాశి వారి కూడా వారందరూ కూడా ఈ వారం మొత్తం కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోవడం ఒకటి, శనీశ్వరుడు విపరీతమైన బలవంతుడైపోవడం వలన చెడు ఫలితాలు ఎక్కువ కలగడం, ఈ రెండు కూడా 12 రాశుల వాళ్ళకి ఎక్కువ ఉన్నాయండి. అందుకనే మీ రాశివారు 6వ తారీఖుని తొలి ఏకాదశి వస్తుంది. తొలి ఏకాదశి రోజు అంటే విష్ణుమూర్తికి బాగా ఇష్టమైన రోజు అనమాట అండి. ఆ రోజు శయన ఏకాదశి అది అంటారు అనుకుంటా, కరెక్ట్గా గుర్తులేదు. బట్ ఏంటంటే ఆ రోజు మాత్రం బాగా చేస్తే శనీశ్వరుడు విష్ణుమూర్తికి ఉపవాసం ఉంటూ ఆ రోజు సాయంత్రం భోజనం చేయకపోయినా లేకపోతే ఉప్పిడి పిండి తిన్నా పర్లేదండి, తప్పేం లేదు, తప్పు లేదని చెప్పి అంటారు, అదొకటి ఉంది. ఉప్పిడి పిండి తిని ఆ రోజు ఉపవాసం ఉన్నా, ముఖ్యంగా స్వామివారి యొక్క కటాక్షం, విష్ణుమూర్తి యొక్క ప్రభావం మీ మీద ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ యమధర్మరాజు కాదు కదా, యమ భటులు కూడా మీ దగ్గర రావడానికి భయపడతారట. నేను చెప్పట్లా, మన గురువుగారులు ఇవన్నీ బుక్స్లో కూడా చాలా చదువుతున్నాం మనం, అంటే చదవడం వల్ల చెప్తున్నాను అనుకోండి. సో ఈ విధంగా ఏకాదశి ఉపవాసం చేయడం చాలా పవరు. ఇంకోటి అంటే 14వ తారీఖుని సంకటహర చతుర్థి వస్తుందండి, పౌర్ణమి చవితి అంటాం. ఆ రోజు కనుక వినాయకుడిని గరిగితోటి పూలమాలతోటి ఆ టైంలో కనుక మల్లెపూలు వస్తే మల్లెపూల దండలతోటి పూజ చేసిన వారికి సకల దోషాలు హరిస్తాయి. ముఖ్యంగా ఈ రాహుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ ఉండిపోయారు కాబట్టి వీలుంటే మనకి కాళహస్తిలో వెళ్ళి రాహుకేతులు పూజ చేయించుకోవడం, గణపతి ఆరాధన గురించి చెప్పేశాను మీకు. వలన నిత్య సంతోషం అమ్మవారిని పూజించడం వలన, అయితే చండీ హోమాలు చేయించుకోవడం వలన శుభ ఫలితాలు అమ్మవారి యొక్క దీవెనలు మీకు ఉంటాయి. రాహు వల్ల వచ్చే దోషాలు పరిహారం అయిపోతాయి. ఇంకా శనీశ్వరుడు వల్ల దోషాలు కూడా ఉన్నాయండి. శనీశ్వరుడు బలవంతుడైపోతున్నాడు. 13వ తారీఖు నుంచి నవంబర్ వరకు కూడా ఉంటాడండి. ఆయన మిక్కిలి బలవంతుడైపోతాడు. చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తాడు, కొంతమందికి మాత్రం శుభ ఫలితాలు ఇస్తాడు. అది ఎవరయ్యా అంటే వృషభ రాశి వారికి అండ్ తులారాశి వారికి కొన్ని రాశులు ఉన్నాయండి. వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఇస్తాడా, వాళ్ళకే బ్రహ్మాండంగా ఉన్నాడు, బ్రహ్మాండంగా యోగిస్తాడు, వాళ్ళకి యోగించాలి. సరే, వాళ్ళందరికీ శనీశ్వరుడు దోషకారకుడు కాబట్టి సంకటాలన్నీ మనకి, ఎందుకంటే 10th హౌస్లో మిథున రాశి వాడు కొన్నాడు, కంటకశని అంటాం. సరే, ఇవన్నీ దోష పరిహారం అవ్వడానికి శనీశ్వరుడికి తైలాభిషేకాలు ఖచ్చితంగా చేయించుకోవాల్సిందేనండి. అంతేకాకుండా మీరు వీలుంటే తిరునల్లారుని మందపల్లిలో శనీశ్వరుడు పూజ చేయించుకోవడం కానీ, అయితే 19,000 జపం మందపల్లిలో చేయించుకోవడం వల్ల కానీ మంచి ఫలితాలు వస్తాయండి అక్కడ. అలాగే మన ఊళ్ళోనే అక్కడ చేయించుకుందాము. కొన్ని శ్రవణాలు మాత్రం ఖచ్చితంగా ఆ రోజు బ్లాక్ డ్రెస్ వేసుకుంటే మంచిది అంటారు. మంచిది అంటే బ్లాక్ డ్రెస్ శనివారం పడడం ఎవరైనా వేసుకోవచ్చండి, చెడు ఫలితాలు ఏముండవు. శనీశ్వరుడు పూజించడం కోసం చాలా మంచిది, శనీశ్వరుడు సంతోషిస్తాడు. ఈ విధంగా దోషాలు మొత్తం చాలా పరిహారం అవుతాయండి. ఇంకా చెప్పాలంటే ఆంజనేయ స్వామి వారిని పూజించడం వల్ల, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల, వెంకటేశ్వర స్వామి వారికి అలాగే శివుడికి అభిషేకాలు మల్లెపూలతోటి, మారేళ్ళ దళాలతోటి, అలాగే తులసి దళాలతో పూజ చేయించడం వల్ల, శ్రీహరిని తులసి మాలతో సమర్పించడం వల్ల, వెంకటేశ్వర స్వామిని మంచి ఫలితాలు కలుగుతాయండి. దోషాలన్నీ పరిహారం అవుతాయి. ముఖ్యంగా రాహు వలన, కేతు వలన, శనీశ్వరుడు వల్ల దోషాలు పరిహారం అవడమే కాకుండా 12 రాజుల వారు కూడా సుఖ సంతోషాలతో నిత్యం ఆనందంగా ఉండేట్టుగా చాలా అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. నేను చెప్పిన వాటిలో ఏ ఒక్కటి మీరు మంచి చేసుకున్నా శుభ ఫలితాలు ఉండడానికి, చక్కగా మంచి ఆరోగ్యవంతులు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.